హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ, అదేవిధంగా పెంపు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనే కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. సో మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. సో వెంటనే లైక్ చేయండి. ఇక వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మొట్టమొదట ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఏదైతే గ్యాస్ సంబంధించి అంటాం కదా, దేశంలో 30 రోజుల వరకు గ్యాస్ అనేది డిమాండ్ను తీర్చేందుకు వీలుగా నిల్వలు కూడా పెంచుకోవాలని చెప్పేసి ఎల్పిజి నిల్వలు పెంచుకోవాలని ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం. అంటే ఎల్పిజి, హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక నిల్వలు అనేది 30 దాదాపు రోజుల వరకు అయితే ఉండబోతున్నట్లు. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే దేశంలో గ్యాస్ డిమాండ్ అనేది పెరుగుతుంది కాబట్టి వాటిని తగ్గట్టు తట్టుకునే విధంగా 30 రోజుల వరకు నిల్వలు ఉండాలని ఇక కేంద్ర మంత్రి అన్ని కంపెనీలకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ మేరకు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. మనకు మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చేయుత పెన్షన్ల పంపిణీకి సంబంధించి లబ్ధారులకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం కొత్త విధానం, నూతన విధానాన్ని శ్రీకారం చుడుతుందన్నమాట. సో ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కదా. అయితే బ్యాంకుల ద్వారా పంపిణీ చేసేందుకు జరిగిన సమావేశంలో సో ఇటీవల కాలంలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇందుకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇక మనకు పోస్ట్ ఆఫీసు లేదా తపాలా శాఖ కూడా అంటారు కదా, సో ఇక తపాలా శాఖ ద్వారా అందజేస్తున్నారు. అయితే గతంలో లబ్ధారులకు బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు వ్యక్తిగత ఖాతాలు తెరిపించారన్నమాట. సో ఇక ఏదైతే బ్యాంకులకు సంబంధించి అయితే బ్యాంకులకు సంబంధించి పింఛన్లు తీసుకునే సమయంలో బ్యాంకులో రద్దీ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి గతంలో వెనక్కి తగ్గారు. దీంతో అంటే నేటి వరకు తపాలా శాఖ ద్వారా, పోస్ట్ ఆఫీసు ద్వారా, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడంతో అందరికీ ఒకే విధానం ఫాలో కావాలని చెప్పడం, బ్యాంక్ ఖాతాలు లేని వారికి కూడా మళ్ళీ వ్యక్తిగత ఖాతాలు తెరిపించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేసింది కదా. అయితే బ్యాంకుల ద్వారా ఎలా అందజేస్తారన్న దాని విషయమైనా ఇంకా మనకు స్పష్టత అయితే రాలేదన్నమాట. కానీ మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా నడుస్తుందన్నమాట. జిల్లాల్లో భాగంగా నూతన విధానానికి కసరత్తు చేస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డు, ఫోటో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ కార్డు, సో ఇక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది సంబంధిత అధికారులకు అయితే ఇచ్చి వాటిని అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరుగుతుందంటే సో ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇక చాలామంది తీసుకున్నారని చెప్తున్నారు. ఒకవేళ మీ జిల్లాకి ఇస్తున్నారా లేదని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్ని జిల్లాలు ఇంకా రాలేదని చెప్తున్నారు. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడం, యూనిఫామ్ స్మార్ట్ ప్రధానంగా స్మార్ట్ కార్డులు ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు ఆధార్ కార్డు లాగా అందరికీ కూడా ఒక స్మార్ట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక ప్రతి కుటుంబానికి అంటే లబ్ధారులకు ప్రతి పథకానికి విడివిడిగా దరఖాస్తులు చేసుకోవాల్సిన పని అవసరం లేకుండా ఒక కార్డులో అన్ని రకాల సౌకర్యాలు పొందేందుకు గాను స్పెషల్గా ఈ కార్డును అనేది ఇవ్వబోతున్నారు. ఇప్పటికే సచివాలయంలో దీనిపైన ఉన్నత స్థాయి అంటే అధికారులు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి కాబట్టి ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని, ఇందుకు సంబంధించి విధి విధానాలు ఎలా పరిశీలించాలి, ఇవన్నీ కూడా పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూలు వచ్చినా కూడా వాటిని వెంటనే అదేవిధంగా సాంకేతికను ఉపయోగించుకొని క్రమంలో ప్రజల వ్యక్తిగత డేటా అనేది చాలా భద్రత, గోప్య, అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి సిఎస్ ముఖ్యంగా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు. సో ఈ ప్రక్రియ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికకు
10 రోజుల్లో సిద్ధం చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సేవలన్నీ కూడా స్మార్ట్ కార్డు ద్వారానే ఇక నుంచి అందించబోతున్నట్లు ఒక లేటెస్ట్ తాజా అప్డేట్స్ అనేది మనకు అందించడం అయితే జరిగిందండి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. దేశంలో ఎల్పిజి అనేది కొరత రాకుండా ఉండేందుకు కానీ కేంద్రం సంచలన నిర్ణయాలు తీసుకుంది. సో ఇందులో భాగంగానే ఒక ఇంటికి ఒకే కనెక్షన్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఆ ఇంటికి గతంలో 2 కనెక్షన్లు 3 కనెక్షన్లు అంటే భారత్ ఉంటుంది, లేదంటే ఇండియన్ గ్యాస్ ఉంటుంది, లేకపోతే ఇతర కనెక్షన్లు కూడా ఉంటాయి 2-3 ఉండడం, ఇలాంటివి చూస్తుంటాం కదా. అలాగే పిఎన్జి సప్లై ఉన్న వారు కూడా ఎల్పిజి కనెక్షన్లు వదులుకోవాలని ఇప్పటికే కోరితే, అంటే పైపు ద్వారా వచ్చి డైరెక్ట్గా ఎంత వాడుకున్నారు ఏదైనా నెలకు బిల్ వస్తుంది కాబట్టి అదేవిధంగా అలాంటి వారు అయితే ఉన్నారు. సో ఇప్పుడు అలా కాకుండా అయితే జూన్ నెల 1 నుంచి అలాంటి వారికి ఆటోమేటిక్గా మనకు ఎల్పిజి కనెక్షన్ మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి ఏం చేస్తారంటే కనెక్షన్లన్నీ కూడా కట్ చేస్తారు. వీరు సిలిండర్ రీఫిలింగ్ కోసం బుక్ చేసుకోలేరు. అది ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు తమ డిజిటల్ డేటాబేస్ను కూడా అనుసంధానించి అని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి వారికి ఇక గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వరన్నమాట. సో మొత్తం మీద అయితే కేంద్రం నుంచి 14 కేజీల సిలిండర్ ధర అంటే సిలిండర్ ఉంటుంది కదా, సో దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి.